తల్లిదండ్రులకు విజ్ఞప్తి: మీరు పిల్లల్ని పెంచేటప్పుడు ప్రేమ అనురాగాలతో పెంచండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఎన్ని కోట్లు ఉన్నా వారి యొక్క వృద్ధాప్యంలో జరిగే దారుణాలు చూడలేక మా ఈ యొక్క చిన్ని ప్రయత్నం. ఉదాహరణ: తల్లి పేరున ఉన్న ఆస్తుల కోసం, లక్షల కోసం తన తల్లిని మేడపై నుండి నెట్టి చంపిన సంఘటన. అదేవిధంగా నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని దూరంగా బస్టాండ్లో వదిలేసిన సంఘటన. అలాగే భార్య మాట విని తన తండ్రిని అనాథాశ్రమంలో వదిలేసిన కొడుకు ఘటన. ఇలా ఎన్నో మన సమాజంలో జరుగుతున్నాయి. ఎంత ఆస్తి ముఖ్యం కాదు, ఎంత డబ్బు ముఖ్యం కాదు. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రిని వారు ఉన్నంతకాలం మంచిగా చూడాలన్నదే నా ఆశ. ప్రతి ఒక్కరూ మారుతారని మా ఈ చిన్ని ప్రయత్నం. గెలిచినప్పుడు ఆనందంగా 10 మందికి చెప్పుకొని, ఓడినప్పుడు గెలుస్తావులే అని మన భుజం తట్టి దగ్గరకు తీసుకునే వ్యక్తి నాన్న ఒక్కరే. లక్ష్యం వైపు దూసుకుని వెళ్ళే బాణం మనమైనా నాన్నలాంటి విల్లు లేకపోతే దాని ఫలితం శూన్యమే కదా. నాన్న పెంపకంలో కఠినత్వం ఉన్న ఆ పెంపకానికి కారణం రేపటి మన భవిష్యత్తుకు ఆయన పడే తపన. రేపటి మనకు నిలువుటద్దం నాన్నే కదా. నీ విరిగిన నీ తొలి నేస్తం నాన్నే. నిన్ను తన భుజాలపై ఆనందంగా మోస్తూ ఈ లోకాన్ని మొదటిగా చూపించిన వ్యక్తి నాన్నే కదా. అలాంటి ఉన్నతమైన నాన్నను గూర్చి ఒక వ్యక్తి ఏ వయసులో ఏ రీతిగా ఆలోచిస్తాడో మీకు చూపించాలనేది మా తాపత్రయం, మా ఆశ. నేను ఇన్ని కోట్లకి అధిపతిని. ఇంత ఆస్తి నేను పోయిన తర్వాత ఎవరు దీనికి వారసులు? ఒక అబ్బాయిని దత్తత తీసుకుంటే పోలే? నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? మీ సంస్థ గురించి చాలా విన్నానండి. మీ ఆశ్రమంలో నుండి ఒక బాబుని దత్తత తీసుకుందాం అనుకుంటున్నానండి. చాలా సంతోషం అండి. పిల్లల దగ్గరికి వెళ్ళి చూద్దాం. పిల్లలు మీకు నచ్చిన వాళ్ళు సంతోషంగా. హాయ్, గుడ్ మార్నింగ్ పిల్లలు. నీ పేరేంటమ్మా? నీ పేరేంటి? అరే, ఈ పిల్లాడు చాలా చలకీగా ఉన్నాడే. నీ పేరేంటి బాబు? పదండి మరి కూర్చొని మాట్లాడుతున్నాం. ఇప్పటి నుండి నా దగ్గర ఉంటావా? చాలా బాగా చూసుకుంటా, చదివిస్తా. ఇక్కడ సంతకం చేసి బాబుని తీసుకెళ్ళండి.
ఇక వెళ్ళొస్తాం. ఏంటి వీడు ఇంకా రాలేదు? ఫోన్ చేసి చూద్దాం ఎక్కడున్నాడో ఏంటో. ఏరా టైం ఎంత అయింది? అరే నాన్న అడుగుతున్నారు, నా మనసులో మాట ఎలా చెప్పాలి? ఇప్పుడు ఎలా? ఏరా ఏమైంది? సేపు అడిగినావు. టైం ఎంత అయింది? ఏంటి ఏది అర్థం ఏంది? వద్దు ఏంటి ఇలా ఉన్నావు? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా, చేసుకుందాం అనుకుంటున్నాను. అవునా? సరే నీ ఇష్టం. ఆ అమ్మాయి ఎక్కడ? నా క్లాస్మేట్ నాన్న, 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సరేలే, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా. రేపు ఆ అమ్మాయిని తీసుకుని రా, సరేనా? మాట్లాడతా. ఏమండి, ఇంట్లో నేనైనా ఉండాలి, మీ నాన్నైనా ఉండాలి. వెంటనే అనాథాశ్రమంలో పడేసిరండి. ఏంట్రా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికి లేదు నాన్న, పదండి.
మా నాన్నగారిని మీ ఆశ్రమంలో చేర్పిద్దామని తీసుకొచ్చాను. అవునా? అదేంటి? ఏం జరిగింది చిన్న? అంతా మా కర్మ అండి, ఏం చేస్తాం. సరే సరే, ఇక్కడ సంతకం చేసి వెళ్ళండి. ఇంకా రాలేదు. ఒకసారి అడిగి చూస్తే పోలే. నమస్తే అండి. మా వాడు ఎక్కడికి వెళ్ళాడు? అదేంటి, మీకు చెప్పలేదా? మీ బాబు మా ఆశ్రమంలో వదిలేసి వెళ్ళారు. అవునా? కొన్ని సంవత్సరాల క్రింద ఒక బాబుని దత్తత ఇచ్చాం కదా, ఆ బాబు ఏడి? వదిలేసి వెళ్ళిన బాబే ఆ బాబు. అయ్యో, ఇలా చేస్తాడని వాడు ఎవడో తెలియకపోయినా వాడిని తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి చివరికి ఇలా నన్ను ఒంటరి వాడిని చేసి వదిలేస్తాడా? అయ్యో కర్మ. సాయి, మరి నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. జాగ్రత్త, డోర్ లాక్ వేసుకో. బాయ్. హలో రాజు, మా ఆయన ఆఫీస్కి వెళ్ళాడు, నువ్వు త్వరగా వచ్చేయి. అవునా, వెళ్ళాడా మీ ఆయన? సరే, అలాగే 2 minutesలో వస్తా. యాహూ! అరే, ఫోన్ మర్చిపోయానే, ఇంటికెళ్ళి తీసుకొని వస్తా. సాయి, 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 ఏంటి డోర్ తీయట్లే? లోపల ఏం చేస్తుంది? ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. చా, నేను మోసపోయాను నాన్న. నన్ను అందరూ మోసం చేశారు నాన్న. నా స్నేహితులు మోసం చేశారు నాన్న. నా భార్య నన్ను మోసం చేసింది నాన్న. నేను మోసపోయాను నాన్న. ఎక్కడున్నా నాన్న? నేను వస్తున్నా. ఏంటి చిన్న? ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? మా నాన్న కావాలి. అయ్యో,
నువ్వు చేసిన పనులకి ఎప్పుడో ఈ ఆశ్రమాన్ని వదిలేసి వెళ్ళిపోయాను. ఏడవకు బాబు.